మనం అత్సంధిలో చివరి సూత్రాన్ని మనం ఒక్కసారి దాన్ని చూద్దాం. చింతన చివరిగా దాన్ని చేస్తే అత్సంధి చివరి సూత్రంతోని అత్సంధి చింతన అయిపోతుంది. మనం అసంధి ఎట్లా పాఠంలోకి చెప్పుకుంటూనే ఉన్నాం. ఒక ప్రత్యేక ఏం చెప్పుకున్నాం మనం? మీ దగ్గర నృత్యక 61వ సూత్రం అండి మనం చెప్పుకుంది ఇక్కడ. అక్కడ సూత్రం కదా, చివరి సూత్రం అండి. అత్సంధిలో మనం చెప్పుకున్నది చివరి సూత్రం. నృత్యక పదవిభాగం వృత అకహ వృత్తి వృత్పరే పదాంతం అకహ ప్రాగ్వదేవ బ్రహ్మ ఋషి బ్రహ్మర్షి. హ్రస్వరుకారం పరంగా ఉండగా పదాంతమైన అక్ ప్రత్యాహార వర్ణములకు వికల్పముగా వెనుక సూత్రంలో చెప్పినట్టు అనగా హ్రస్వము వచ్చును. తపరమైన వృత అంటే హ్రస్వరుకారం కాబట్టి ఇక్కడ హ్రస్వం వస్తుంది అని చెప్తున్నారు. విశ్లేషణ సూత్రం 59. ఇకోసవర్ణే సాకల్యస్య హ్రస్వశ్చ లోని పదార్థ హ్రస్వ విధానం ఇక్కడ అనువర్తిస్తుంది. ఇంతకు అక్కడ మనం 59వ సూత్రంలో మనం అక్కడ హ్రస్వం వస్తుంది అని చదువుకున్నాం. సాకల్యస్య దీనికి ఇకో సవర్ణే సాకల్యస్య అన్నప్పుడు అంటే సవర్ణ దీర్ఘ సంధి రావాల్సి ఉండగా కూడా అక్కడ ఇది హ్రస్వం వస్తుంది అని మనం చక్రీ అత్రహ చక్రీ ప్లస్ అత్రహ ఉన్నప్పుడు చక్రీ అత్రహ అని యణాదేశం రాకుండా చక్రీ అన్నటువంటిది హ్రస్వం అయ్యి చక్రీ అత్రహ అన్నటువంటి విసర్గలేవు చక్రీ అత్ర అని అది ప్రకృతి భావం వస్తుంది అని మనం అక్కడ అనుకున్నామండి. అక్కడ అందులో ఆ సూత్రం చదువుకున్నప్పుడు అలాగే ఇక్కడ కూడా వెనక సూత్రంలో చెప్పినట్టే వృత ఇక్కడికి హ్రస్వరుకారం ఏం చెప్తున్నారంటే లోని పదాంత హ్రస్వ విధానం అనువర్తించడం. అంటే ఇది కూడా సాకల్య మహర్షి యొక్క అభిమతమైన విధానం. దీర్ఘాంతములైన పదాంత హక్కులపైననే కాకుండా హ్రస్వం ఉన్న వాటిపై కూడా ఈ సూత్రం ప్రకారము మరణ హ్రస్వ విధానం కావించడం వల్ల ప్రకృతి భావం కలిగించడే ఈ సూత్రం యొక్క ప్రయోజనం గుర్తుంచుకోదగింది. అది బ్రహ్మ ఋషి అని ఉండగా బ్రహ్మలోని పదాంతమైన అకారమును అక్కునకు అక్క అంటే తెలుసు కదా మనకి ఐవు రూల్ అది నాలుగు ఐవు రూల్. అందులో ఆ 5 వర్ణాల్లో 5 స్వరాల్లోని పదానికి ఋషి అంటే హ్రస్వరుకారం పరంగా ఉండగా బ్రహ్మలోని పదాంతమైన ఆకారరూప హక్కునకు ఋషిలోని హ్రస్వరుకారం పరంగా ఉన్నందున ఆద్గుణ ప్రకారం గుణం రావాల్సి ఉండగా ఈ సూత్రం ప్రకారం వికల్పంగా హ్రస్వం ఆదేశంగా వచ్చి బ్రహ్మ ఋషి అని హ్రస్వ విధానం సమర్థించుటకై మరల ఏ విధానము ఇంకోటి రాకుండా ప్రకృతి భావమే మొదటి రూపంలో సిద్ధిస్తుంది అని చెప్తారు. హ్రస్వ విధానం వికల్పంగా ఉన్న ఇది రాని పక్షంలో గుణం వచ్చి బ్రహ్మర్షి అనేటటువంటి 2వ రూపం సిద్ధిస్తుంది అని చెప్తారు. బ్రహ్మ ఋషి అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. అలా కాకపోతే హ్రస్వ విధానమే వచ్చి అలా కాకపోతే కనుక వికల్పం కాబట్టి బ్రహ్మర్షి అని మొట్టమొదటి మనం అక్కడ చదువుకున్నాం. గుణసంధి చదువుకున్నప్పుడు మనం అందులో చదువుకున్నాం. రుకారానికి ఉన్నప్పుడు ఆదేశంగా వచ్చి రుకారం బదులు అక్కడ బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి అని రూపం వస్తుందని అక్కడ మనం గుణసంధి చదువుకున్నప్పుడు చదువుకున్నాం అండి. అందువల్ల ఇక్కడ హ్రస్వ విధానం వస్తే కనుక బ్రహ్మ ఋషి వస్తుంది, ప్రకృతి భావం వస్తుంది. లేకపోతే బ్రహ్మర్షి గుణం వచ్చి బ్రహ్మర్షి అని వస్తుందని ఇక్కడ మనం ఆ సూత్రంలో చదువుకున్నామండి. బ్రహ్మర్షి అనేది మనము 2 రకాల సమాసాలు చెప్పుకోవచ్చు. అంటే బ్రహ్మ అంటే వేదాంతమైన ఋషి బ్రహ్మర్షి అనేటువంటిది నారదాలు బ్రహ్మర్షి, వైదికమైన ఋషులు వేదాంతం బ్రహ్మశ్చాస ఋషిశ్చ. అట్లానే బ్రహ్మ ఋషి అనే 2 పదాలతోని అంటే ఒక బ్రహ్మ ఒక ఋషి అనే అర్థంలో ద్వంద్వ సమాసంలో ఎట్లా చెప్పినప్పుడు కూడా బ్రహ్మ
అంటే సమాసంలో బ్రహ్మంలో నకారం లోపించి బ్రహ్మ ఋషి అవుతుంది. అప్పుడు బ్రహ్మ ఋషి అన్నప్పుడు మనం ఈ సంధి చేసుకోవడానికి మనకు అర్ర అనేటువంటి ఆదేశం మనం ఎదురు చెప్పుకున్నాం. అర్ర అనే ఆదేశం వచ్చి సద్గుణ సూత్రం చేత బ్రహ్మర్షి కావాలి. అయితే ఈ సూత్రం ఏం చెప్తుంది, దానికి బ్రహ్మ అనే నకారం అట్లానే ఉండిపోతుంది అని సంధి. అంటే నిజానికి హ్రస్వం ఉన్నప్పటికీ కూడా హ్రస్వ విధాన సామర్థ్యాన్ని నియమించడానికి బ్రహ్మ ఋషి అనేటువంటిది అవుతుంది అని చెప్పింది. కనుక రుకారం పరంగా ఉన్నా కూడా రుతి పరే, వృత్తు అంటే హ్రస్వ రుకారమే, వృత్తుపరంగా ఉండగా దీర్ఘ రుకారం కాదు. హ్రస్వ రుకారం పరంగా ఉన్నప్పుడే అది బ్రహ్మలోని హ్రస్వంగానే ఉండిపోతుంది, దీర్ఘం కాదు అని. లేదా ఒకవేళ బ్రహ్మ అనే సవర్ణ దీర్ఘ సంధిగా తీసుకున్నప్పుడు కూడా బ్రహ్మాండ బ్రహ్మ ఋషి అనేటువంటి అక్కడ ఏదైనా తీసుకున్నప్పుడు కూడా బ్రహ్మ అనేటువంటి హ్రస్వంగా మారి ఋషి ఉండి. కనుక హ్రస్వ విధాన అర్థం ఏమిటి అంటే హ్రస్వంగానే ఉంటుంది అని చెప్పడం ద్వారా మళ్ళీ సంధి రాదు అనే అర్థం వస్తుంది. బ్రహ్మ ఋషి అనేటువంటి వికల్పం సాకల్య మహర్షి యొక్క విధానం ప్రకారంగా అది బట్టి బ్రహ్మ ఋషి అని కూడా మనం వాడుకోవచ్చు అని అర్థం. లేదా సంధి చేసుకోవచ్చు, రెండు రకాలుగా వేసుకోవచ్చు అనేది దీంట్లో. కనుక సప్తఋషి అంటే ఋషిశబ్దం వచ్చినప్పుడు అకారాంతం ఉన్నప్పుడు దాన్ని మన సప్తఋషి లాంటిది కూడా వాడుకోవచ్చు అనేది నేను కింద మీకు కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. అది కూడా ఇక్కడ పదాంతాఖ్యం అని ఒక ప్రశ్న వచ్చింది. పదాంతాఖ్యం అనేటువంటిది ఏమిటి అంటే అక్కడ రుచ్చతు అనేటువంటిది రుచ్చతి ధాతు, రుచ్చతు. ఇక్కడ రుచ్చత్ అనేటువంటి లంగ్కి సంబంధించినటువంటి దానికి ఆ అనేటువంటి పరంగా ఉన్నప్పుడు ఆ రుచ్చతు. కనుక ఇక్కడ పదాంతం అంటే ఆ అనేటువంటిది పదాంతం కాదు. కనుక ఆగవచ్చు ఏదైనా కూడా, ఏది మనం వికల్పమైనటువంటి ఆకారం మనకు దాని పేరు ఏమిటి భూతకాలార్థం వచ్చేటువంటి అకారం అగచ్చత్ లాగా అకారం వచ్చినా కూడా అది అక్కడ ఏమవుతుంది ఆ ప్లస్ రుచ్చత్ అన్నప్పటికీ కూడా రస విధానం చేయడానికి కొరకు ఆ అనేటువంటి ఉపసర్గ వచ్చినప్పటికీ కూడా ఇది పదత్వం లేదు. ఆ అనేటువంటిది వాటి రెండింటి పదత్వం లేదు. అవి ఉపసర్గలు కావచ్చు, లేదా పైన వచ్చేటువంటి మరొక ఆదేశం కావచ్చు. అంటే దీనికి సంబంధించినటువంటిది మన ధాతు మన లంగర్థంలో వచ్చేటువంటి అకారం కూడా అయినప్పటికీ కూడా ఈ రెండింటికి కూడా పదత్వం లేదు. పదాంతం అయినప్పుడు మాత్రమే ఇది వస్తుంది అని సూత్రం చెప్పడం చేత ఇక్కడ రాదు. అంటే దీని కొరకే పదాంతాగా వాడబడ్డది. కనుక ఏమవుతుంది, అది ఆ ప్లస్ రుచ్చదు. మనకి ఇప్పుడు విధేయపరంగా గుణం వచ్చి ఆర్చత్ గుణం అంటే వృద్ధి వచ్చి ఆర్చత్ అవుతుంది. అది అక్కడ రుకారం పరంగా ఉంటే అనేటువంటి వేరే సూత్రం ద్వారా ఇక్కడ ఏం సూత్రం చెప్పాను నేను. ఇదండి వెనకాల సూత్రం చెప్పాను. ఇక్కడ ఇంకో రెండు ఉదాహరణలు కూడా ఇచ్చారు గురుగారు. సప్తర్షయ శీర్షి బ్రహ్మల్కార అనే ఉదాహరణ కూడా ఇచ్చారు. బ్రహ్మల్కార కూడా బ్రహ్మ లకార తవల్కారం చదువుకున్నాం కదా మనం అక్కడ చోట. అదే విధంగా ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ కూడా ఆ ఉదాహరణ కూడా ఇచ్చారు. అవి కూడా అర్చత అనేది అవుతుంది. సప్తర్షయ అంతే, అంటే దీర్ఘం మాత్రం రాదు అక్కడ అని చెప్పారు మనకి. చెప్పినట్టుగా నేను అక్కడ వేరెక్కడో ఏదో సూత్రం చేత అర్చత అనే సూత్రం వృద్ధిగా చేస్తుంది. ఇక్కడ ఇంకా అంటే ఈ పాఠంలో వేరే సూత్రం అనే సూత్రం ప్రకారం వృద్ధి అని చెప్పాను. ఎక్కడో మిగతా చోట చెప్పబడుతుంది, దాని ప్రకారం వచ్చినట్టు ఆ అర్చత. ఆదిముల ప్రకారం గుణం రావాల్సి ఉండగా ఈ సూత్రం ప్రకారం వికల్పంగానే యశం ఆదేశంగా వచ్చి బ్రహ్మ ఋషి అని కాక రస విధానం సమర్థించడానికి మరల ఏ విధమైన అత్సంతి రాక ప్రకృతి భావం అనేది మొదటి రూపం సిద్ధిస్తుంది అని చెప్పారు. రస విధానం దానిపైన ఈ ప్రత్యేక సూత్రం ఏదో ఉంది, దాని ప్రకారం మనం వచ్చేస్తుంది. ఎక్కువ సవర్ణే హస్వ శాఖలు చేస్తే రస్వశ్చ, అది సూత్రం. అది మనకి ఇక్కడ అవసరం లేదు కదా.
వర్ణశాఖల శిరస్సు అందుకనుక అది కాదు. సరే, ఇది దీంతో మనకు ఈ అత్సంధి ప్రకరణం ఒకసారి మనం పునరావర్తనం చేసే మొత్తం సంధి చేసి చింతన చేసుకున్నాం. దీంట్లో మీరు చదువుకొని ఏమైనా మీకు మధ్య మధ్య చూస్తుండండి, ఏమైనా అనుమానం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అడగండి. అటస్థ అని చెప్పారు గురుగారు. అది మీరు అటస్థ అని చెప్పారండి. అటస్థాన సూత్ర ప్రకారం వృద్ధి ఏకాదశమై వచ్చి అది మీరు కొత్త అంటే ఇక్కడ మన సంధి ప్రకరణం హ్రస్వం వచ్చే అవకాశం లేదు. సంధి ప్రకరణం కాదు, మన ధాతువుల్లో అక్కడ ఇవ్వబడేది కనుక మనకు అర్థం గుర్తిస్తుంది. ఆ సంధి అది ధాతు ప్రకరణాలు అక్కడ వచ్చినటువంటి అక్కడ వచ్చింది. ఇందులో అయితే అటస్థాన సూత్రం ప్రకారం చెప్పారని చెప్పారు చివరికి. తొందర పుట్టిరాదు, ఏదో సూత్రం ఉంది అని. తర్వాత ఈ సూత్రం శ్లోకం చూసుకుందాం. ఒకసారి శ్లోకం చూడండి. అనంతరత్త ప్రభవస్య యస్య హిమం న సౌభాగ్య విలోభిజాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః. అనంతరత్న ప్రభవస్య యస్య హిమం న సౌభాగ్య విలోభిజాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః అని శ్లోకాన్ని ఖడ్గమారు చదువుతారా? మరి అదే జంటల వారు చదవండి. నమస్కారం సార్. అనంతరత్న ప్రభవస్య యస్య హిమం అనంతరత్న ప్రభవస్య అంతరత్న ప్రభావం అంటే తకారం మీద గురువు ప్రెస్ పడాలి. అంటే అనంతరత్న ప్రభవస్య అట్లా. అనంతరత్న తెలుగు ఛందస్సు ప్రకారం అయితే రెండు పదాలతో అవుతుందంటే వెతకడానికి లఘు రాదు. ఇక్కడ లఘు కాదు, అది నానేది. గురువు కావాలి కదా. గురువు కావాలంటే ఆ ప్ర అనేది మనకు స్పష్టంగా ఏర్పడాలి. అనంతరత్న ప్రభవ తప్పు ప్రభవస్య రా అనోడి పూర్ర అక్కడ అనంతరత్న ప్రభవస్య హిమం న సౌభాగ్య విలోపిజాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీంతో కిరణేష్వివాంకః. అనంతరత్న ప్రభవస్య హిమం న సౌభాగ్య విలోపిజాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీంతో కిరణేష్వివాంకః. ఈ తగడం కనుక రత్న అన్నప్పుడు తప్పు అన్నప్పుడు అప్పు అనేది పడితే కనుక గురువు అవుతుంది. లేకుంటే గురువు దాకా ఇలాగే కూర్చుంటుంది. అనంతరత్న అనేది పక్కగా అనాలా సార్? తర్వాత మా రత్నతో పకారం కలపాలి కంటిన్యూస్. రత్న దగ్గర ఆగద్దు. అనంతరత్న ప్రభవస్య ప్రభవ అంటే నా వెంబడే మనం వెంబడి ప్రాకు దుగ్గాలి, ఆగద్దు. రత్నప్రభ అన్నప్పుడు రత్న గురువు అవుతుంది. రత్నప్రభ అని తేలిక చేస్తే అది లఘు అయిపోతుంది. లఘు అవుతుంది. లఘు అయితే చందోభంగం అవుతుంది. అది తగడం పోయి జగడం అవుతుంది, అది భగడం అవుతుంది. అందరత్న ప్రభవస్య అంటే ఈ రేఫకు రెండు రకాలైన ఛందస్సు, రెండు రకాలైనటువంటి రేఫతో పరంగా ఉన్నటువంటి పదం ముందు వెనక అక్షరాన్ని గురువుగా చేస్తుంది, అవసరం ఉంటే లఘువు కూడా చేస్తుంది. కనుక రత్న ప్రభవస్య అన్నప్పుడు తప్పేమి కాదు, కానీ ఛందస్సు మాత్రం ఇక్కడ మనకు అవసరం, తగనం చేయడానికి అవసరం ఉంది. అందుకనే రత్న ప్రభవస్య అన్నది. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పండి గురుగారు, అది అనంతరత్న మీరు అది నాకు అర్థం కావట్లేదు. రత్న ప్రభవస్య రత్నపు అవుతుంది అన్నమాట. రత్న ప్రభవస్య అట అనంతరత్న ప్రభవస్య. అర్థమైంది. అరుణ గారు చదువుతారా? గురుగారు. అనంతరత్న ప్రభవస్య యస్య హిమం న సౌభాగ్య విలోపిజాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందో కిరణేష్వివాంకః.
అనంతరత్న ప్రభవస్య యస్య హిమం న సౌభాగ్య విలోపి జాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందో కిరణేష్వివాంకః. గణేష్ అనంత కిరణేష్వివాంకః. మజ్జతీందో కిరణేష్. సరే, వాంజ్ఞః మీరు పదం చెప్తారా? పదవిభాగం చేస్తారా? కిరణేష్వివాంగ్నః వాంకః. కావత్ వాంకః అనాలి. కరెక్ట్, చెప్పండి, పదవిభాగం చేయండి. అనంతరత్న ప్రభవస్య యస్య హిమం సౌభాగ్య నా మధ్యలో హిమం నా సౌభాగ్య విలోపి ఒకడే సౌభాగ్య విలోపి జాతం ఏకః దోషః హి దోషః గుణసన్నిపాతే నిమజ్జతి ఇందోః కిరణేషు వాంకః. ఇవ అంకః కిరణేషు అంకః ఇవ మధ్యలో కిరణేషు ఇవ అంకః. అవును. నిమజ్జతి ఇందోః. భక్తులు చెప్తారా? నమస్తే అండి. అస్మద్ గురుభ్యో నమః. అనంతరత్న ప్రభవస్య యస్య హిమం న సౌభాగ్య విలోపి జాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః. అనంతరత్న ప్రభవస్య యస్య హిమం న సౌభాగ్య విలోపి జాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః. అనంతరత్న ప్రభవస్య ప్రభవయోః ప్రభవాణాం అకారాంత పుంలింగ ప్రభవ శబ్దము షష్ఠి విభక్తి ఏకవచనము. యస్య యయోః ఏషాం దకారాంత పుంలింగము యత్ శబ్దము షష్ఠి విభక్తి ఏకవచనము. హిమం హిమే హిమాని అకారాంత నపుంసక హిమ శబ్దము ప్రథమా విభక్తి ఏకవచనము. న అవ్యయము. జాతం జాతే జాతాని అకారాంత నపుంసక జాత శబ్దము ప్రథమా విభక్తి ఏకవచనము. సౌభాగ్య విలోపి విలోపిని ఇకారాంత నపుంసక విలోపి శబ్దము ప్రథమా విభక్తి ఏకవచనము. ఏకః అకారాంత పుల్లింగ సంఖ్యావాచక నిత్యేక వచనాంత ఏకవచనము. హి అవ్యయము. దోషః దోషౌ దోషాః అకారాంత పుంలింగ దోష శబ్దము ప్రథమా విభక్తి ఏకవచనము. గుణ సన్నిపాతయోః సన్నిపాతేషు అకారాంత పుల్లింగ సన్నిపాత శబ్దము షష్ఠీ విభక్తి ఏకవచనము. నిమజ్జతి ఇది క్రియాపదము. ఇందోః సన్నిపాతేషు సప్తమి విభక్తి. సప్తమి విభక్తి. సన్నిపాతేషు అకారాంత పుల్లింగ సన్నిపాత శబ్దము సప్తమి విభక్తి ఏకవచనము. నిమజ్జతి క్రియ బహువచనం. ఏకవచనమేనండి. సన్నిపాతయో సన్నిపాతేషు నిమజ్జతి క్రియ. తర్వాత ఇందోః ఇందూనా ఉకారాంత పుల్లింగ శబ్దము ఇందు శబ్దము షష్ఠీ విభక్తి ఏకవచనము. కిరణాయోః కిరణేషు అకారాంత పుల్లింగ కిరణ శబ్దము సప్తమి విభక్తి బహువచనము. ఇవ అవ్యయము. అంకౌ అంకాః ఆకారాంత పుల్లింగము అంక శబ్దము ప్రథమ విభక్తి ఏకవచనం. దీంట్లో మనకు క్రియాపదం నిమజ్జతి అంటే అర్థం ఏంటి? నిమజ్జనం.
నిమజ్జనం మునిగిపో మునగ వినాయక నిమజ్జనం అని చెప్తున్నాం కదా. ఆ వినాయక నిమజ్జనం చేస్తాం కదా వాళ్ళు. నిమజ్జతి అంటే అర్థం ఏంటి? మునుగుతున్నాడు. కలిపి వేయటం. అంటే ఇప్పుడు స్నానం అనే అర్థంలో కూడా వస్తుందండి. ఆహా, అవునవును. నిమజ్జనం అంటే మునగడం, నీళ్ళలో మునగడం, తర్వాత స్నానం మునగడం. చేస్తాం. ఓకే. నీళ్ళలో మునగడమే, ఇంట్లో బాత్రూమ్ స్నానం నిమజ్జనం కాదు. చెరువులో ఉన్నటువంటి సేచనం అవుతుంది, సించనం, ఆ, సేచనం. ఓ షేట్. ఎస్. నీళ్ళలో నదిలో మునగడం నిమజ్జనం, చెరువులలో వాటిలో. ఓకే. ఇక్కడ నిమజ్జతి అంటే మునుగుతున్నాడు, మునుగుతున్నది అని అర్థం. ఏకవచనం కదా. ఎవరు మునుగుతున్నారు, ఏం మునుగుతున్నది అని అంటే ఇది నిజానికి ఇదేంది, కింది వాక్యాన్ని ఉత్తరార్థం అంతా కూడా ఒక అంటే అర్థాంతరయాసాలంకారం, చాలా ప్రసిద్ధమైన శ్లోకం. కనుక దీనికి పూర్వార్థానికి ఈ క్రియాపదం కేవలం సమర్థనీయమే కానీ పదం కాదు. ఇది ఉత్తరార్థం సంబంధించి మాత్రం. నిమజ్జతే మునుగుతున్నది. ఏది మునుగుతున్నది అంటే అంకః, దోష. దోష అంకః కూడా కాదు, దోష. దోషం. ఏం దోషం అది? ఏకః దోష, ఒక్క దోషం, ఒక్క తప్పు, ఒక దోషం అన్నమాట. అది ఎప్పుడు అంటే అంకః ఎటువంటిది, దోష ఎటువంటిది అంటే అంకః ఇవ, అంకం వంటిది. అంకం అంటే అంక అంటే మరక లేదా మచ్చ. మచ్చ వంటిది అంకం. దేంట్లో అది ఎటువంటిది అంటే దేంట్లో నిమజ్జతి, దేని యందు అంటే గుణసన్నిపాతే, గుణసన్నిపాతమునందు, గుణముల యొక్క గుణాల యొక్క సమూహమునందు ఈ ఒక్క దోషం మునిగిపోతుంది. అంటే ఒక తప్పు చాలా కరెక్ట్ గా ఉంటే ఒక తప్పు పెద్ద లెక్క పెట్టామని అర్థం. ఎట్లా అంటే కిరణేషు అంకః ఇవ, అంకము కిరణాల యందు ఉన్న అంకము. ఎవరి యొక్క కిరణాలు? చంద్రుడి యొక్క. ఇందోహో కిరణేషు, చంద్రుడి యొక్క కిరణాల యందు అంకః మచ్చ. అంటే చంద్రుడిలో ఉన్న మచ్చను మనం పట్టించుకోం. చంద్రుడు ఎంత ఆనందంగా ఉన్నాడో అని ఆస్వాదిస్తాం, వెన్నెలను ఆస్వాదిస్తాం. చంద్రుడిని చూసి చాలా బాగున్నాడు, కానీ అంటారు చంద్రుడిలో మచ్చ ఉన్నది కదా, ఆ మచ్చను గుర్తుపట్టాం, ఎందుకంటే అవసరం లేదని. అంటే అన్నీ ఎంత బ్రహ్మాండమైనటువంటి ఇది యొక్క ప్రకాశ కిరణాలు, చక్కగా ఆహ్లాదకరమైనటువంటి కిరణాల యందు ఒక్క మచ్చ ఉంటే ఏ విధంగా అయితే ఆ మచ్చ మునిగిపోతుందంటే లెక్క పెట్టము. అటే ప్రకారంగా ఒక్క దోషం తప్పులేదు అని అర్థం. చాలా దోషాలు ఉన్నప్పుడు ఒక దోషం సరి అయింది కాదు అని చెప్తూ ఉంటాడు. ఎందుకొరకు అంటే ఎందుకొరకు అని మనం మళ్ళీ వెనుకకు అర్థం పోతే మనం, ఎందుకంటే ఒక దోషం ఉంది అట అక్కడ. ఎక్కడ? హిమం. ఒక దోషం ఏమిటది అంటే మంచు. మంచు కరిగిపోవడం. మంచు ఎవరిది? ఎవరి యొక్క అనంతప్రత్త ప్రభవస్య, అనంతమైనటువంటి రత్నాలకు ప్రభవుడు అంటే జన్మస్థానమైనటువంటి వాడు. అంటే అనంతమైన రత్నాలు నిన్న మనం చెప్పుకున్నాం కదా, మహౌషధి అనే శ్లోకంలో సర్వశైల పరికల్పవత్సం మేరో స్థితి దోగ్ధ అని సమస్తమైన రత్నాలు మహౌషధాలు ఉన్నాయని. కనుక అంత అద్భుతమైనటువంటి అనేక రత్నాలు మహౌషధాలు కలిగింపజేసే అతని యందు హిమం అంటే మంచు ఉన్నది. ఈ మంచు ఉన్నది కదా అని మనం వాటిని వదులుకోలేము. కనుక హిమం అది ఎట్లాంటిదంటే సౌభాగ్య విలోపి, సౌభాగ్యాన్ని విలోపిగా నా జాతం కాదు, కాలేకపోతుంది. అంటే అది సౌభాగ్యాన్ని నశింపజేయదు అని. సౌభాగ్యాన్ని అంటే సౌభాగ్యం అంటే సుభగత్వం, మనోరత్వం, అదే అవసరం ఉన్నటువంటి అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని లోపం చేయదు. అంటే అనేక రత్నాన్ని ఇచ్చేటువంటిది ఒక్క హిమం అనేటువంటిది కాదు. కనుక అందుకొరకు ఎందుకొరకు అని మన ప్రశ్న వేస్తే యతోహి అని మనం అర్థాంతర శాసనాలు చెప్తుంటారు. యస్మాతి యతోహి అని చెప్తుంటారు. అంటే దాన్ని కలపడానికి లింక్. ఇది ఉదాహరణ కింద సమర్థనీయంగా చెప్తున్నాడు. ఏమిటి అంటే అనేకమైన దోషాలు ఉన్నప్పుడు ఒక్క దోషము అనేటువంటిది అది దాంట్లో కలిసిపోతుంది.
ఎట్లా అంటే కిరణేషు ఇందో కిరణేషు ఇవ అంకః అని. అంటే చంద్రుని యొక్క కిరణాల్లో ఉన్నట్టు కిరణాల్లో ఆ అంకం అంటే ఆ మచ్చ ఏదైతే అది నిమజ్జత ఏ విధంగా అయితే అది మునిగిపోతుందో ఆ విధంగా ఇది కూడా మునిగిపోతుంది కనుక ఒక దోషం మునిగిపోతుంది కనుక ఈ హిమం అనేటువంటిది అది సౌభాగ్యాన్ని లోపము చేయలేదు, ఆయనకు సౌభాగ్యాలు, ఎందుకంటే అనంతమైన రత్నాలు ఇచ్చేటువంటి వాడు కదా అనేటువంటిది అర్థం. ఇది అర్థాంతర న్యాసాలంకారం అంట మనకు, అంటే ఒక దానితో సమర్థింపజేయడం అనేటువంటిది. అలా మనకు దీంట్లో ఎక్కువ మనకు సుమతి శతకాలలో తర్వాత వేమన శతకాలు బాగా వస్తుంటాయి. ఇవన్నీ కూడా శతకాలు ఒకటి ఉంటుంది. దీని ఒక ప్రసిద్ధమైనటువంటి కవి, బహుశా ఆయన పేరు కూడా కాళిదాస కావచ్చు, ఆయన నడిపాడు. ఈయనకు తెలియదు అని అంటాడు. ఏకోహిదోషో నగణ ఏకోహిదోషో గుణసన్నిపాత నిమజ్జతే ఇది ఈయన ఒక్క ఏ కవి అయితే చెప్పాడో ఆయనకు తెలియదు ఒక దరిద్రమే అన్నిటి నాశనం చేస్తుంది అన్నాడు ఆయన. ఎన్ని గుణాలు ఉన్నా కూడా, సర్వ గుణాలు ఉన్నప్పటికీ కూడా ఒక దరిద్రమైన గుణం ఉంటే అది మొత్తం నాశనం చేసేస్తుంది. అంటే అది అల్ప విషయం అవుతుందండి, అది అల్ప విషయం అవుతుంది. వాడు మంచి గుణవంతుడు, చక్కగా పెద్ద పండితుడు, పాండిత్యం కవి, ఇంకా ఏదో అన్ని రకాలైనటువంటి ఉన్నాయి. చాలా సుందరమైనటువంటి వాడు, చక్క దేహంగా లేనటువంటి వాడు, అన్నీ ఉన్నాయి. కానీ వాడి దగ్గర దరిద్రం ఉన్నది. దరిద్రం ఉంటే వాడిని ఎవరు పట్టించుకోరాడు, దగ్గర కూడా రానివారు. వాడు వస్తే వాడు చిత్తం పెడుతుండే, వీడేమో ఎత్తుకుపోడు కదా. ఎందుకంటే వాడి మీద అవి కూడా మనం చెప్తుంటారు, ఏది దరిద్ర చారదత్తంలో నాటకాలు వాడు చెప్తుంటారు. అది ఏంటంటే వాడి మీద అన్ని ఆపాదించబడుతుంటాయి. వాడికి ఎవరు నిజం చెప్పింది అబద్ధం చెప్తాడంటాడు. నిజం ఒకవేళ వాడు సత్యేంద్రుడైనా వాడు దొంగగా గుర్తిస్తారు. వాడిని ఏం పట్టించుకోవడం, సాయం చేయరు. వీడు వచ్చాడంటే ఏం సాయం కొరకు వచ్చాడు, ఇంటికి వచ్చి ఒకరు మంచిగా ఉన్నారు బాబు ఊరికి పలకరించారు. ఎందుకంటే పొరపాటు వీడు ఏదో మన దగ్గర ఆర్థిక సాయం కొరకు వచ్చినట్టు, లేక ఏమో డబ్బడగడానికి వచ్చేయడం అని, లేకుంటే అక్కడ కూర్చుంటే ఏం ఎత్తుకపోతాడు అని, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఒక్క దోషం ఇవన్నీ ముంచి వేస్తుంది అని ఆయన చమత్కారంగా అంటే ఇక్కడ ఈ వాక్యం మాత్రం ఏకోహి దోషో గుణ సన్నిపాత నిబద్ధ చేసి క్రణిశ్వాంక అనేటువంటి ఒక ప్రసిద్ధమైన వాక్యం. ఇది చాలా ప్రసిద్ధమైపోయింది ఇది అటువంటిది. దీంట్లో మనం సంధులు ఉన్నాయా చూసుకోండి ఒకసారి. ఒక్కటే దూరు సంధులు. కిరణేషు ఇవ అంకః, అంతే. అంకః కిరణేషు ఇవ అంకః. ఇవ అంకః. అలానే ఏకోహి యనాదేశంది ఈకో అనిచ్చి ప్రకారం చెప్పుకోవచ్చు. ఇవాంకః సవర్ణ దీర్ఘ సంధి, ఇవా ప్లస్ అంకః ఇవాంకః. అంతే. ఈ నిమజ్జతిలో కూడా అందులో కూడా సవర్ణ దీర్ఘ సంధి ఉంటుంది కదా. నిమజ్జతి ఇందోహో, నిమజ్జతి ఇందో సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత అనంతరత్న ప్రభవస్య సమాసంలోకి వస్తే నా అంతం ఎస్య స అంటే ఎవరికైతే అంతం లేదో అతడు అనంతుడు. అనంతమైనటువంటి ఏదో అది అనంతమైనటువంటి రత్నాలు. అనంతాంచ రత్నాన్ని ఎస్య స అనంతమైనటువంటి రత్నాలు ఎవరికి ఎవరో అతడు అనంతరత్నుడు. అంటే అది ఆ రత్నాలు అనంతమైన రత్నాలు, అనంతాంచ రత్నాన్ని కర్మధార సమాసం. అనంతాంచ అనంతరత్నస్య రత్నానాం ప్రభవుడు, రత్నాలకు ప్రభువుడు అతడు. అనంతమైన రత్నాలకు ప్రభువుడు అంటే జన్మస్థానం ఉండేవాడు, అనుభవం పుట్టినటువంటి వాడు, స్థానం ఉండేటువంటి వాడు కనుక తస్య అంతరత్న ప్రభవస్య సౌభాగ్య విలోపి చెప్పుకున్నా అక్కడ. సౌభాగ్యస్య విలోపి విలంపతీతి తశ్చీలః. అంతే కదా. సౌభాగ్యస్య విలోపి, సౌభాగ్య విలోపి, సౌభాగ్యస్య విలంపతీతి తశ్చీలః. విలోపి. గుణానాం సన్నిపాత గుణ సన్నిపాత, గుణాలకు సన్నిపాతుడు. తస్మిన్ పురుషం దాంట్లో లాస్ట్ తస్మిన్ అని చెప్పి గుణ సన్నిపాతం అని చేసుకోవాలి. అంటే మన శ్లోకంలో సప్తమి ఉంది కదా, సమాసం మాత్రం ప్రధానభక్తి చేసుకోవాలి.
ప్రథమా విభక్తి వచ్చేలాగా చేసుకొని తర్వాత మన తస్మిన్ శ్లోకంలో పెట్టి. మనం కన్వర్ట్ చేసుకోవాలి దాన్ని. అది దానికి సప్తమికి మార్చుకుంటే తచ్చబ్దం ఆ విభక్తితో తచ్చబ్దం చెప్పుకోవాలి. ఎలా అంటే మన శ్లోకంలో ఏ విభక్తి ఉందో ఆ విభక్తిలో ఆ లింగంలో చెప్పాలి. ఇక్కడ సన్నిపాతే గుణసన్నిపాతే విభక్తి అంటే ఉంది కదా, గుణానాం సన్నిపాతే. కనుక తస్మిన్ గుణ సన్నిపాతే తస్మిన్ గుణ వరకు సన్నిపాతే. సమాసం తీసుకుంటాం. తస్మిన్ గుణ గుణానాం సన్నిపాతే. సన్నిపాత గుణ సన్నిపాత సమాసం తీసుకునే విధానం ప్రథమ విభక్తి వరకే చేసుకొని ప్రథమ విభక్తి పదాన్ని అది ఏకవచనం ఏకం ద్వివచనం బహువచనం బహువచనం తీసుకొని దాన్ని మళ్ళీ మనం ఆ తచ్చబ్దంలో ఆ లింగంలో అంటే స్త్రీలింగం అయితే స్త్రీలింగం, పుంలింగం నపుంసకలింగం నపుంసకలింగం ఆ విభక్తి ఆ వచనం విభక్తి లింగ విభక్తి వచనాలు అదే ప్రకారంగా పెట్టుకొని తచ్చబ్దాంతో పెట్టుకొని మార్చుకోవాలి. అది ఇక్కడ సన్నిపాతే అన్నప్పుడు సన్నిపాతే అనేట సన్నిపాతమునందు అనేటువంటి ప్రధాన విభక్తి అయితే సప్తమి విభక్తి కనుక తస్మిన్ సన్నిపాతే అని చెప్పడం లాస్ట్ అంతే కదా. దీంతో దీని మీద మీకు చెప్పండి దనుకొండవారు శ్లోకం ఇదేదో తొందరగా ముగిద్దాం. మీరు తొందర అయితే దీని తర్వాత ముగించగలుగుతాం. పుటకం వరకు అన్ముందు కాలేకపోతున్నారా? అయ్యా నమస్కారాలు అయ్యా. చెప్పండి. కడకం వరకు దనికొండ వారు చెప్తారని నేను ఆగాను. దనుకొండవారు కదా అన్ముట్ అవుతారు సరిగ్గా అవుతున్నాయి. ఈ లోపల మీరు చెప్పిన తర్వాత ఆగుతారు. నా దగ్గర పుస్తకం లేదు. శ్లోకం విన్నారా? భావం శ్లోకం ఉన్నారండి. శ్లోకం విన్నాను. అది అందులో ఉన్న అర్ధాంత విన్యాసాలంకారం బాగుంది. అది తెప్పించుకోండి పుస్తకం. వారి రావి మోహన్ రావు గారా? మోహన్ రావు గారు చెప్పారు కదా, రావి రామ్మోహన్ రావు గారా? వెంటనే పంపిస్తున్నారండి. వాళ్ళు వెంబడి పంపిస్తారు. మీరు నెంబర్ పెట్టారు కదా, గోపాల్ బుక్ ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. గోపాల్ బుక్ హౌస్ నెంబరు తర్వాత సంస్కృత భాషా ప్రచార నెంబరు మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఏ పుస్తకాలు అయినా కూడా వాళ్ళ ద్వారా పోస్ట్ చేస్తే వస్తుంది. ఇంకా ఏ పుస్తకాలు అయినా కూడా సాహిత్యం సంస్కృత సాహిత్యానికి సంబంధించిన విషయ పుస్తకాలు మనకు దొరుకుతాయి అవకాశం ఉంది. కనుక మీరు ఫీడ్ చేసి పెట్టుకోండి. ఒకటి చెప్పండి. కడకమారి చెప్పండి. రూట్లో ఉన్నారు. మరో కాళిదాస్ ఎవరో ఖండించారు అన్నారు కదా, అవును. ఇది అలాగే ఉంది. ఆ కాళిదాసు ఖండించినటువంటిదే. ఖండించడం కాదు, చమత్కారంగా చెప్పాడు అంతే. అది ఖండించడం కాదు, అది దారిద్ర్యం యొక్క ప్రశంస చెప్తూ ఈయన ఈ కవికి తెలియదు అని శ్లోకం కూడా ఏదో నాకు జ్ఞాపకం వస్తాయి కదా. ఇక్కడ అన్నాడు ఒక్క దోషంతో అన్ని నాశనం అవుతాయని అక్కడ ఆనందరత్న ప్రపోజ్ చేస్తే మన్న సౌభ నిమజ్జతి పాలకుండలో విషం కలిపిన పాలు మొత్తం పాడైపోయినట్లు ఒక్క దుర్గుణం ఉన్నప్పటికీ కూడా అన్ని సద్గుణాలు పోతాయి మామూలుగానైతే. ఎందుకంటే ఎక్కడైనా ఒక దుర్గుణాన్ని చిన్న దుర్గుణం ఉంటే దాన్నే ఎత్తి చూపిస్తారు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఎందుకు అలా ఎత్తి చూపించడానికి వీలు లేకుండా ఉంది అంటే రత్నగర్భ అయినటువంటి హిమవంతుడికి ఈ మంచు అనేది కప్పబడి ఉంది. మంచు కప్పబడి ఉండడం వల్ల లోపల ఉన్నటువంటి రత్నగర్భ అయినటువంటి దాన్ని ఈ మత్సగా మనసు మాత్రం కప్పుతుంది. నిజంగా అది సౌందర్యాన్నే తెచ్చింది. హిమవత్ పర్వతము అన్న పేరు వచ్చింది, రత్న పర్వతం అని రాలేదు ఆయనకు పేరు. హిమవత్ పర్వతం అనే పేరు వచ్చింది. అంటే అది మచ్చలాగా కాకుండా సౌందర్యాన్ని ఇనుమడింపజేసేదిగా ఉన్నది ఆ మనసు. అలాగే చంద్రుడికి కూడా చిన్న మచ్చ అతని అందాన్ని పెంచేదిగా ఉంది అని అర్థం. కాబట్టి అక్కడ ఉద్దేశం ఆ చిన్న మచ్చ చంద్రుడి యొక్క కిరణాల యొక్క ప్రవాహానికి అదేం అడ్డు కాలేదు.
కాబట్టి సౌందర్యాన్ని పెంచేదిగానే ఉంది. ఇక్కడ కూడా హిమము కూడా పేరు తెచ్చి పెట్టింది ఆయనకు. హిమవంతుడు అంటారే తప్ప రత్నగర్భుడు అంటే సముద్రంలోకి వెళ్ళిపోతాడు, సముద్రం అవుతుంది కానీ ఈ పర్వతం కాదు. కాబట్టి ఆ మంచి పేరే తెచ్చుకొచ్చి పెట్టింది అని కాళిదాసు యొక్క ఉద్దేశం, నా ఉద్దేశం. మనకు ఉదాహరణ పరీక్షల్లో పరీక్ష రాసేటప్పుడు చాలా మార్కులు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు దాంట్లో 50-60 మార్కులు వచ్చాయనుకోండి, 60 మార్కులతో ఫస్ట్ క్లాస్ ఇస్తాడు కానీ 40 మార్కులు రాలేదు మాత్రం వాళ్ళను ఏమనరు. ఎందుకంటే అవి విడిచిపెడతారు. అంటే అత్యధికంగా మార్కులు వచ్చేయలే అనేటువంటి విధంగా వానికి 70 మార్కులు 90 మార్కులు వచ్చాయి. 90 వచ్చే మావాడికే చెప్పుకుంటాం, కానీ 10 మార్కులు రాలేదు మాత్రం ఎవరు అనుకోరు. అంటే రాని విడిచిపెట్టి వచ్చినటువంటి మార్కు గుణాన్ని మనం తీసుకుంటాం అన్నమాట. అట్లా ఎందుకు ఆయన దగ్గర ఉన్నటువంటి అనేకమైన రత్నాలు అనేది ఇది ఒకటి పెద్ద విషయం కాదు అని విడిచిపెడుతుంటారు. ఆ రత్నాలు కనబట్టలేదు మనసు వల్ల, అది కానీ మనసు వల్ల కూడా అందమే వచ్చింది. అది నేను చెప్పింది కూడా అదే. మనసు వల్ల అతని సౌందర్యం పెరిగింది. నిజానికి మనసు నిష్ప్రయోజనం, అది ఏ రకంగా ఉపయోగపడేదేం కాదు. అది అక్కడ ఉద్దేశం, కాళిదాసు ఉద్దేశం. మచ్చ లాంటిది పెరుగుట అనేటువంటిది సూచింపబడలేదు ఇక్కడ. అది దాని సౌందర్యం తగ్గలేదు అంటున్నాడు, అంతేగాని సౌందర్యం పెరిగిందని సూచింపబడలేదు నా ఉద్దేశం. అక్కడ ఎక్కడ కూడా సౌందర్యం ఉంది, ఆ సౌందర్యం తగ్గలేదు అని. అది ఏంటంటే ఒక 100 గుణాలలో ఒక్కటి విగుణం ఉన్నా గానీ అది ఏర్పడదు, దాన్ని లెక్కకు రాదన్నమాట. అట్లా గానీ అది పెంచుతుంది అనేటువంటిది ఇక్కడ గ్రహించినట్టు నాకు అనిపిస్తలేదు, నా ఉద్దేశం. అట్లా ఇక్కడ ఈ అనంత శబ్దం కూడా అయ్యా, అనంత శబ్దం అనేది ఎప్పుడు వాడతాము? ఒక అనంతుడు అనేది ఒక శ్రీ మహావిష్ణుకే వాడతాం. ఎందుకంటే ఈ తొవ్వితే రత్నాలు ఒక చోట అయిపోవాలి, ఖచ్చితంగా అయిపోతాయి. నిజానికి ఇది అనంతం కాదు. అనంతం అంటే తవ్వుతున్నా కొద్దీ వస్తూ ఉండవాలి. చాలా అని మాత్రమే ఇక్కడ, అది చాలా అనే అర్థం మాత్రమే తీసుకోవాలి, కానీ విష్ణువుకు ఉన్నటువంటి అనంత శబ్దాన్ని ఇక్కడ తీసుకోవడానికి వీలేదు. కానీ విష్ణుపదం కాదు, విష్ణుపదం లేదు, విష్ణువు అనంతం కలవాడు అని అర్థం. ఇక్కడ కలవాడు అర్థం కాదు, అనంతమే రత్నాలు. అనంతమైన రత్నములు అన్నప్పుడు అవి అనంతము కావు, ఎక్కడో ఒక చోట అంతం అవుతాయి. చాలా అధిక సంఖ్యలో ఉంటాయని మాత్రమే అర్థం. అధిక సంఖ్యలో ఉన్నాయా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 99% ఉండి 1% మనసు ఉంది. కాబట్టి ఆ మనసు వల్ల అంటే కొన్ని పదాలు శ్రేష్టార్థకంలో కానీ ఇప్పుడు వేల కొలది అంటే 1000 మంది వచ్చారు అంటే 1000 ఎంత మాత్రాన సంఖ్య కోటి పదాలు, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే కరెక్ట్ ఒక సంఖ్యాపరమే కరెక్ట్. నువ్వు ఒకవేళ కోటికి ఒక్కడు ఉంటే మాత్రం ఒకటి కాదు అర్థం కాదు. అట్లా అనేక అర్థాలు ఇచ్చినట్టు అంతా కూడా అనేకమైన అర్థాలు ఉన్నటువంటిది. అట్లానే రత్నపదం కూడా నిజానికి ఇక్కడ రత్నం అంటే రత్నం అనేటువంటి విశేషార్థం, విశేషణార్థం కాదు. విశేషణమైన అర్థం కూడా రత్నం అంటే రత్నము, కన్యారత్నము, ఇంకేదో పద్యరత్నం, పంచరత్నం అని వాడతాం. అది విశేషణ పదం. ఇక్కడ రత్నం అంటే రత్నం కూడా ఉంది. అసలు మనసుని అసలు లోపంగా చెప్పక్కర్లేదు, అది నా ఉద్దేశంలో. ఎందుకు చెప్పాలి లోపంగా? అది అసలు మెరిట్ గానే చెప్పొచ్చు కూడా, అంతకాదు జడత్వాన్ని లోపంగా చెప్పొచ్చు. వెళ్ళడానికి కానీ అబ్బో ఇప్పుడు అక్కడ వెళ్ళాలి అంటే మనసు ఉంది కదా అంటారు. అట్లా అందుకని భయం కొద్దిగా. అదే అండి, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు కనుక వామ్ వెల్కమ్ అన్నట్టు చల్లదనం వాడి శత్రువుగా చూసాడు. మన భారతీయులకి అయితే చల్లదనం అనేది మంచిగా కనిపిస్తుంది. కాళిదాస్ గారి ఉద్దేశము మనకు ఇప్పుడు అర్థం కాదు. ఎందుకు ఆయన ఈ మత్సను అద్భుతంగా చెప్పాడు అనేది తర్వాత లోపలికి పోతే తెలుస్తుంది. అది ఊరికే వేసేవాడు కాదు కదా కాళిదాస్ అంటే. ఇప్పుడు చల్లదనం కూడా, మనిషిలో చల్లదనం కూడా ఒక్కోసారి లోపమే కావచ్చు, మెతకతనం కావచ్చు. ఎన్ని రకాలుగానే దాన్ని సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు రత్నాన్ని మంచుతోని పొలిచినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది దాని విలువ. అక్కడ రత్నమే హిమమే అంటే
హిమము రత్నాంత శ్రేష్టమైనటువంటిది కాదు. అది దాంట్లో కలిసి ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఉందో అది అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి, తక్కువ ఉన్నది కాబట్టి అది లెక్కకు రాదు, దాంట్లో ఒదిగిపోతుంది అని అట్లా అన్నమాట. హిమం అంటే అక్కడ ఆ సెన్స్ లో తీసుకోవాలి మనం. సరే అండి మరి. నిజానికి తెల్లటి హిమాన్ని నల్లటి మచ్చకి ఎట్లా పోల్చాడయ్యా కాళిదాసు, ఎంత అద్భుతంగా. కవిత్వము ఎప్పుడు సత్యం కాదు కదా. కవిత్వాన్ని సత్యంగా తీసుకోకూడదు. ఉపమానాన్ని ఎప్పుడు ఎంతో వరకు తీసుకోవాలో అంతే తీసుకోవాలి. రత్నాలకు కూడా మంచి ముద్ద ఉంటుంది. చేయద్దు. అది తత్వశాస్త్రంలో కూడా ఉపమాన ప్రమాణం ఉంటుంది కదా, దాన్ని ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, దాన్ని ఎక్కువ సాగదీయకూడదు. సింహం అంటే వాడికి జూలు ఉంది, తోక ఉంది అని అనుకోం కదా. వాడికి జూలు ఉంది, తోక ఉంది అనుకోం కదా. సింహం లాంటి గుణం కలిగి ఉంటాడో అర్థం. అది ఉపమానం అంతవరకే తప్ప. ఉపమాలంకారంలో కూడా ఏమంటారంటే సాదృశ్య వస్తువులు మాత్రమే తీసుకోవడం. అక్కడే ఏముందంటే గుండ్రంగా ఉంటే ఏ శరీరం కేవలం ఒక ముఖం మాత్రమే, మిగతా శరీరం లేదా కేవలం గుండ్రటి ప్లేటు వెంట్రుక లేక ఏం లేక ఉన్నటువంటి కాదు కదా. కేవలం అంతవరకు మాత్రమే తీసుకోవడం. సౌందర్యం అనేటువంటి అర్థం వరకు తీసుకునేటువంటిది. అనుమాన ప్రమాణానికి వెళ్తే ఇంకా తప్పులు జరిగే అవకాశాలు ఇంకా బాగుంటాయి. అనుమాన ప్రమాణంలో ప్రత్యక్ష ప్రమాణమే కొంత ఇందులో కూడా ఉంటది. 10% వేరు, ఉపమానం వేరు, ప్రమాణం వేరు, శబ్ద ప్రమాణం వేరు, శబ్ద ప్రమాణం వేరు. ఉపమ ప్రమాణం, ఉపమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం, ఇవన్నీ శబ్ద ప్రమాణం అనేటువంటి విధానంలో ఉపమాన ప్రమాణం కొంతవరకు తీసుకోవడం అనేటువంటిది. సరేనండి, మరి ఇక్కడికి వాటికి ఇంకా ఆపేద్దాం. ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభస్తైత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. మాకొండి వారు ధన్యవాదాలు. శుభరాత్రి. ధన్యవాదాలు. మళ్ళీ సోమవారమైన ఆచార్య, సోమవారం కలుద్దాం. మంగళవారం. సరే. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. ఏం చేస్తున్నానండి.